జై శ్రీరామయ్య. జై శ్రీరామ్. రామాయణం గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాము, సమాధానం చెప్పండి. సరే. దశరథ మహారాజు పుత్రుల కోసం చేసిన యాగం పేరు? అశ్వమేధ యాగం. పుత్రుల కోసం. పుత్ర పుత్ర కామేష్టి యాగం చేస్తారు. దశరథుని రాజ్యం పేరు? అయోధ్య. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? అయోధ్య సరయు నది. హనుమంతుల వారు సముద్రం దాటుతారు కదా, ఆ సముద్రం ఎన్ని యోజనాలు ఉంది? 100 యోజనాలు. సీతాదేవిని అపహరించేటప్పుడు అడ్డుకుంది ఎవరు? జటాయు. సీతాదేవి లంకలో ఉంది అని చెప్పింది. సంపాతి. జటాయు. హనుమంతుల వారుని సీతాదేవి ఎలా గుర్తుపట్టింది? అంటే రాముల వారు ఒక వస్తువు ఇస్తారు, ఆ వస్తువు చూడము. రాముల వారు ఇచ్చిన వస్తువు. ఉంగరం రాములు, ఆమె చూడమని. సీతమ్మ జాడ చెప్పినందుకు రాముల వారు హనుమంతులకి ఒక బహుమతి ఇస్తారు, ఆ బహుమతి? బహుమతి ఆలింగనం చేసుకుంటాడు. సీతాదేవి అంటే అయోధ్యకి వచ్చాక సీతాదేవి హనుమంతుల వారికి ఒక బహుమతి ఇస్తుంది, అది? హారం. ముత్యాల హారం. ముత్యాల. సీతాదేవిని అపహరించి రావణాసురుడు సీతాదేవిని ఎక్కడ పెట్టారు? అశోకవనం. అశోకవనంలో చెట్టు కింద కూర్చుంటారు కదా, చెట్టు పేరు? అశోకవనంలో చెట్టు కింద కూర్చుంటారు, ఆ చెట్టు పేరు? అశోకవనం చెట్టే, అది చెట్టే అశోకవనం. చెట్టు అది శింశుప. శింశుపా వృక్షం. శింశుపా వృక్షం. రామాయణం ఎందుకు చదవాలి? రామాయణంలో అన్నీ ఉన్నాయి. తండ్రి కొడుకు సంబంధం, అన్నదమ్ముల సంబంధం, భార్యాభర్త సంబంధం, ఇవన్నీ 3 ముఖ్యమైనవి కాబట్టి ఈ 3 తెలుసుకుంటే జీవితంలో ఏదైనా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. రాముల వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది? ఫస్ట్ పితృవాక్య పరిపాలన, అంటే పెద్దలను గౌరవించడం. 2 భార్య కొరకు 100 సంవత్సరం భార్యాభర్తల సంబంధం. 3 రాజ్యపాలన. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్